హలో వ్యూయర్స్, ప్రపంచ ఆరోగ్య దినం అంటే ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రివెంట్, ట్రీట్ అండ్ బీట్ డయాబెటీస్ అని ఒక థీమ్ ఇచ్చిందనమాట. అంటే డయాబెటీస్ని జయించండి, డయాబెటీస్ని నివారించండి, డయాబెటీస్ని ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చిందనమాట. దాని సందర్భంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు డయాబెటీస్ గురించిన అపోహలు, దానికి సమాధానాలు, అంటే ఈ అపోహలకి ఎలా అలాంటి అపోహల్ని మనం ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎలాగ అపోహల్ని తొలగించాలి అనేటువంటి విషయం మీద కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఒక 16 పాయింట్లతో స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు ఆ 16 పాయింట్ల స్టేట్మెంట్ గురించి నేను మీకు చెప్తాను. డయాబెటీస్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ అన్నారు. అంటే డయాబెటీస్ అనేది పెద్ద సమస్య కాదని చాలామంది అనుకుంటారు. ఇది అపోహ. డయాబెటీస్ అనేది చాప కింద నీరులాగా, ఒక చెదలాగా, ఒక 5 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, 15 ఏళ్ళలో బయటకు ఎటువంటి లక్షణాలు లేకుండా లోపలే చాలా నష్టం కలిగిస్తుంది అనమాట. శరీరంలో ఉన్న ప్రతి అవయవం, అంటే మన తల దగ్గర నుంచి కాలు వరకు ఉన్నటువంటి ప్రతి అవయవం, లోపల ఉన్నటువంటి అవయవాల్లోని ప్రతి కణం కూడా డయాబెటీస్తో దెబ్బతింటుంది. అయితే అది మనం బయటపడటానికి 10 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు. ఒకసారి ఇది శాశ్వతమైన మార్పులు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధిగా, అంటే గుండె జబ్బుగా కానీ, పక్షవాతంగా కానీ, కాళ్ళల్లోని రక్తనాళాలకు సంబంధించిన వ్యాధిగా కానీ బయటపడే వరకు ఇదేంటో బయటకు తెలియదు. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నా కూడా మనం బయట దాన్ని ఏ లక్షణంతోనూ అన్వయించలేం. కాబట్టి డయాబెటీస్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అని చెప్పి దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని మొదటి పాయింట్ అనమాట. పీపుల్ విత్ డయాబెటీస్ మస్ట్ ఫాలో ఏ స్పెషల్ డైట్ అన్నారు. అంటే అపోహ అనమాట. ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక అపోహ ఉంది. అలా ఏముండదు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ లేని వాళ్ళైనా కూడా తీసుకోవాల్సిన ఆహారం మంచిది, చెడు అని 2 రకాలు ఉంటాయి. మంచి ఆహారం, చెడు ఆహారం, అది డయాబెటీస్ ఉన్నా డయాబెటీస్ లేకపోయినా తీసుకునేది ఒకటే. అంతేగాని నాకు డయాబెటీస్ ఉంది కాబట్టి ఇదే తినాలి, ఇది తినకూడదు, అది ఇదే చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా డయాబెటిక్ డైట్ అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని మేము ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నా కూడా ఎవరు నమ్మట్లేదు. ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా స్పెషల్ డైట్స్ అంటూ ఏమి ఉండవు. మీరు ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది, మీరు డయాబెటీస్ ఉన్నా డయాబెటీస్ లేకపోయినా మంచి ఆహారం, చెడు ఆహారం అని 2 రకాలు ఉంటాయి. కాబట్టి అందరూ తినాల్సిన ఆహారం అనేది, మంచి ఆహారం అనేది ఒకటే. ఆ విషయం డయాబెటీస్ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి స్పెషల్ డైట్స్ అంటూ ఏమీ ఉండవు అని ఒక పాయింట్ చెప్పారండి. డయాబెటీస్ ఫ్రెండ్లీ అండ్ షుగర్ ఫ్రీ ఫుడ్స్ ఆర్ గుడ్ అని ఒక అపోహ ఉంది. డయాబెటీస్ ఫ్రెండ్లీ ఫుడ్స్, డయాబెటీస్ వాళ్ళే తినదగిన ఆహారాలు, లేదా డయాబెటీస్ వాళ్ళు తినాల్సిన ఆహారాలు, అలాగే షుగర్ ఫ్రీ ఫుడ్స్, అంటే మన షుగర్ లేని ఆహారం అని చెప్పి బజార్లో చాలా దొరుకుతాయి అన్నమాట. ఇది ఒక అపోహ. డయాబెటీస్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటే ఏముండవు. అలాగే షుగర్ ఫ్రీ ఫుడ్స్ అంటే మన ఈ ఆర్టిఫిషియల్, కృత్రిమంగా నోటికి తీపి కలిగించేటువంటి ఆహారం, అంటే ఫ్రక్టోజ్ కానీ, సూక్రోజ్, అది మన సూక్రలోజ్ అంటాం. అలాగే రకరకాల ఆస్పర్టేము, సాక్రిన్, ఇలాంటి పదార్థాలు నోటికి తీపి తగులుతాయి కానీ అవి షుగర్ లాగా లోపల క్యాలరీస్ ఇవ్వని చెప్పేసి ఒక అపోహ అనమాట. అయితే ఈ ఆహార పదార్థాలన్నీ, వీటితో తయారు చేసే మిఠాయిలు అవ్వచ్చు, ఈ కేకులు అవ్వచ్చు, జాములు అవ్వచ్చు, ఏదైనా కూడా వాటిలో కొవ్వు పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి క్యాలరీలు అనేవి మీరు ఆ చక్కెర ద్వారా, ఏదైతే మనం తీసుకునే కేన్ షుగర్, చక్కెర ద్వారా రావాల్సిన క్యాలరీలు మీరు తగ్గించవచ్చేమో కానీ మొత్తం ఆహారంలోంచి మీరు క్యాలరీలను తగ్గించలేరు. కాబట్టి షుగర్ ఫ్రీ ఫుడ్స్ అనేవి తినకూడదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. మీరు తినాలంటే మామూలుగా షుగర్ వేసుకునే తినండి, క్యాలరీలు లెక్క కట్టుకోండి, మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో చూసుకోండి. అంతేగాని షుగర్ ఫ్రీ అని చెప్పి మనం దేన్ని కూడా అమితంగా మనకి ఇష్టం వచ్చినట్టు తినద్దు, షుగర్ ఫ్రీ ఫుడ్స్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోందండి. ఎక్సర్సైజ్ ఆల్వేస్ లీడ్స్ టు వెయిట్ లాస్. అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే మన బరువు తగ్గుతుంది అనేది అపోహ. ఎక్సర్సైజ్ చేయటం వలన శరీరంలోని కొవ్వు పదార్థం తగ్గి మజిల్ మాస్ పెరుగుతుంది. మజిల్ మాస్ పెరగడం అనేది బరువు పెంచుతుంది తప్ప బరువును తగ్గించేది ఏం కాదు. ఎక్సర్సైజ్తో పాటు ఆహార నియమాలు కూడా పాటించాలి తప్ప ఉట్టి ఎక్సర్సైజ్ చేసి నేను బరువు తగ్గించుకుంటాను, నేను డయాబెటీస్ షుగర్ నియంత్రణలో చేసుకుంటాను అనేది తప్పు. ఎక్సర్సైజ్ చేయటం వలన చాలా లాభాలు ఉంటాయి. అంటే మన శరీరంలోని ప్రతి కణానికి రక్త ప్రసారం బాగా జరుగుతుంది, శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ బాగా అందుతుంది తప్ప రక్తంలో గ్లూకోజ్ తగ్గడానికి కానీ, బరువు తగ్గడానికి కానీ ఎక్సర్సైజ్ అనేది అంత ఉపయోగపడదు. దాంతోపాటు ఆహార నియమాలు, కొవ్వు పదార్థం తగ్గించుకున్నట్లయితే ఆహారంలో
ఎక్సర్సైజ్తో పాటు అలా చేసినట్లయితేనే మనకి బరువు తగ్గుతుంది తప్ప ఒక్క వ్యాయామం వల్లనే బరువు తగ్గించుకోవటం అనేది ఒక అపోహ. పీపుల్ విత్ డయాబెటీస్ కెనాట్ డొనేట్ బ్లడ్. ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదు, తప్పు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు రక్తం ఇవ్వటం వలన డయాబెటీస్ వాళ్ళకి ఏమీ నష్టం లేదు. రక్తదానం అంటే అంతా ఒక 200 మిల్లీలీటర్ల వరకు రక్తం తీసుకుంటారు, దానివల్ల వారికి వచ్చే నష్టం లేదు. అలాగే డయాబెటీస్ వాళ్ళకు ఉన్నటువంటి రక్తంలోని గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వలన ఎవరైతే ఆ రక్తదానం తర్వాత రక్తం తీసుకుంటారో వాళ్ళకు వచ్చే నష్టం కూడా ఏమి ఉండదు. కాబట్టి ఇది కూడా ఒక అపోహ. డయాబెటీస్ ఉన్న వాళ్ళు రక్తదానం చేయొచ్చు, రక్తం స్వీకరించవచ్చు, ఏదైనా చేయొచ్చు, అదేం తప్పు కాదు. ఈ అపోహను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ స్టేట్మెంట్లో వివరించిందండి. ఉమెన్ విత్ డయాబెటీస్ షుడ్ నాట్ గెట్ ప్రెగ్నెంట్. డయాబెటీస్ ఉన్న స్త్రీలు గర్భవతులు కాకూడదు. ఇది చాలా తప్పైన అపోహ, చాలా తప్పు. డయాబెటీస్ ఉన్నంత మాత్రాన గర్భవతి కాకూడదు అనేది తప్పు. పిల్లలు మామూలుగా డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా ఎవరికైనా స్త్రీలకి ఎటువంటి సమయంలో అయినా వారు వీలైనప్పుడు వారు ఆలోచించినట్టే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. వాళ్ళ గర్భవతులు అయినంత మాత్రాన వాళ్ళకి వచ్చేటువంటి నష్టమే ఉండదు. అయితే గర్భవతి అయినప్పుడు వాళ్ళకి డయాబెటీస్, వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం అనేది ఖచ్చితంగా అమలుపరచాలి. అలాగే డయాబెటీస్ ఆ 9 నెలలు కూడా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ మోతాదులు కూడా మొదటి వారంలో మొదటి 6వ వారం 7వ వారం గర్భవతులు అయిన తర్వాత నుంచి మళ్ళీ ఆ 9 నెలల్లో కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. దాని మోతాదు కూడా అవసరాన్ని బట్టి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప డయాబెటీస్ ఉన్నంత మాత్రాన గర్భవతులు కాకూడదు అనేది చాలా తప్పైన పెద్ద అపోహ. జెస్టేషనల్ డయాబెటీస్ నీడ్ నాట్ బి టేకెన్ సీరియస్లీ యాజ్ ఇట్ డిసపియర్స్ ఆఫ్టర్ డెలివరీ. అంటే ఈ గర్భవతులకు వచ్చేటువంటి డయాబెటీస్ అంటే మొట్టమొదటిసారిగా ఆ గర్భం దాల్చిన తర్వాతే వచ్చిన డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అన్నమాట. ఇదేమవుతుందంటే డెలివరీ అయిపోయిన తర్వాత అంటే ప్రసవం అయిపోయిన తర్వాత పూర్తిగా నయమైపోతుంది, పూర్తిగా మాయమైపోతుంది. ఆ 9 నెలలు డయాబెటీస్ ఉంటుంది తప్ప ఆ తర్వాత మొత్తం మాయమైపోతుంది అనమాట. కాబట్టి ఒక అపోహ ఏంటంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఆ 9 నెలల పాటే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. కాబట్టి వీళ్ళు ఈ గర్భవతులుగా ఉన్నప్పుడు ఏ రకమైన మందులు వేసుకోక్కర్లేదు, దానికి అసలు ట్రీట్మెంటే తీసుకోక్కర్లేదు అనేది చాలా పెద్ద అపోహ. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా జెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళు కూడా మందులు వేసుకోవాలి, గర్భవతులు కూడా మందులు వేసుకోవాలి తప్ప ఇది తగ్గిపోయే రకం డయాబెటీసే కాబట్టి వీళ్ళు మాత్రలు వాడాల్సిన అవసరం, మాత్రలు కాదు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదనేటువంటి ఒక పెద్ద అపోహ ప్రజల్లో ఉందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని కూడా ఈ అపోహ అని చెప్పి మనకి ఈ స్టేట్మెంట్లో చెప్పారండి. ఇన్సులిన్ యూజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ విల్ హార్మ్ ద బేబీ. మనం గర్భవతులు అయినప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే పుట్టబోయే బిడ్డకి నష్టం. ఇది చాలా పెద్ద అపోహ. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకపోతే పుట్టబోయే బిడ్డకు కానీ తల్లికి కానీ నష్టం జరుగుతుంది, ఆరోగ్యానికి చాలా సమస్యలు వస్తాయి తప్ప ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవటం వలన నష్టమేం లేదు. ఈ అపోహను కూడా మనం అందరికీ కూడా తెలియజేయాలి, ఇది అపోహను అందరికీ తెలియజేయాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్నారు. ఇండివిజువల్స్ విత్ డయాబెటీస్ కెన్ ఈట్ వీట్ బట్ నాట్ రైస్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు గోధుమలే తినాలి, అన్నం తినకూడదు అనేది చాలా పెద్ద అపోహ. ఈ మధ్యకాలంలో వైట్ రైస్ ఈజ్ వెరీ బ్యాడ్, అన్నం తినడం వలన అన్నం తినడం వల్లనే డయాబెటీస్ వస్తుంది, దాని వల్లనే డయాబెటీస్ పాడైపోతుంది, డయాబెటీస్ రాగానే అన్నం మానేసి వెంటనే గోధుమలకు వెళ్ళిపోవాలనేది చాలా తప్పైన అపోహ. అన్నమైనా అంటే బియ్యం అన్నమైనా గోధుమలైనా కూడా దాంట్లో 60-70% పిండి పదార్థం ఉంటుంది. రెండు కూడా ఒక రకంగానే క్యాలరీస్ ఇస్తాయి. ఏది అలవాటు ఉంటే మీ ప్రాంతానికి సంబంధించి ఏది మీరు తింటుంటే అదే తినాలి తప్ప ఈ వరి అన్నం తినేవాళ్ళు గోధుమలకు మారటం కానీ గోధుమ అన్నం తినేవాళ్ళు వరి అన్నానికి మారటం కానీ తప్పు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అపోహగా గుర్తించి దీని గురించి కూడా ప్రజల్లో అవగాహన కలిగించాలని చెప్పేసి ఈ విషయం కూడా వాళ్ళు చెప్తున్నారండి. పీపుల్ విత్ డయాబెటీస్ కెనాట్ ఈట్ స్వీట్స్ ఆర్ చాక్లెట్. స్వీట్లు చాక్లెట్ అనేవి కొంతవరకు కరెక్టే ఆ విషయం, ఇది అపోహ కాదు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు సపోజ్ మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉందనుకోండి, మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో బర్త్డే పార్టీ అనో లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మరీ అందరిలోనూ ప్రత్యేకంగా ఉండకుండా అక్కడ వాళ్ళతో పాటు ఏదో కొంచెం మరీ అమితంగా కాకుండా ఏదో కొంచెం ఒక స్వీట్ ఒక చాక్లెట్ తింటే తప్పేం లేదు, అది మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నట్లయితేనే.
అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనేవి కూడా రక్తంలో కొవ్వు పదార్థాలు అనమాట. ఇవి 150 మిల్లీగ్రాములు ఉన్నట్లయితే కూడా ఆ స్వీట్స్, చాక్లెట్లు అలాంటివి తింటే తప్పులేదు. అలా అని చెప్పేసి ఇక రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో లేని వాళ్ళు తినటం మాత్రం అది తప్పు. ఇది ఒక విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ యూ ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ స్టార్చీ ఫుడ్స్ లైక్ బ్రెడ్ ఆర్ పొటాటో ఆర్ పాస్తా. మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే పిండి పదార్థం ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు, స్టార్చీ ఫుడ్స్ అన్నమాట అనేది ఒక అపోహ. డయాబెటీస్ వాళ్ళు అన్నం తింటారు, గోధుమలు తింటారు, బ్రెడ్ తింటారు, ఏదైనా తినచ్చు. అంతేగాని పిండి పదార్థం ఉన్నది తింటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా పెరిగిపోయి డయాబెటీస్ పాడైపోతుంది అనేది తప్పు, అదొక అపోహ. కాబట్టి దయచేసి ఇలాగ పిండి పదార్థం తినకూడదు, కాబట్టి మనం డయాబెటీస్ ఉంటే కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు మాత్రమే తినాలనేది తప్పు అపోహ. అందరూ తినే ఆహారమే అదే పిండి పదార్థం. మనం ముఖ్యంగా భారతదేశంలో 60-70% మన ఆహారంలో పిండి పదార్థం ఉంటుంది, స్టార్చీ ఫుడ్స్ అన్నమాట. అదే తీసుకోవాలి తప్ప మార్చి వేరేగా మారుద్దాం, ఈ పిండి పదార్థాలు తగ్గిద్దాం అనేది ఒక పెద్ద అపోహ. ఈ విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఎక్సర్సైజ్ టూ మచ్ సో దట్ యువర్ బ్లడ్ షుగర్ బికమ్స్ లో. అది ఒక రకంగా అపోహ, ఒక రకంగా నిజం కూడా. మీ డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు మందులు వేసుకుంటూ ఆహారం సరిగ్గా తీసుకోకుండా మీరు ఎక్సర్సైజ్ మాత్రమే, కఠినమైన వ్యాయామాలు చేస్తే రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోతుంది, అది కరెక్టే. అలా అని చెప్పేసి అసలు ఎక్సర్సైజ్ చేయడం కూడా మానేయటం కూడా తప్పే. ఎక్సర్సైజ్ అనేది రక్తంలో గ్లూకోజ్ తగ్గదు, కానీ ఎక్సర్సైజ్ చేయటం వలన, వ్యాయామం చేయటం వలన శరీరంలోని అన్ని అవయవాలకి ఆక్సిజన్, అంత రక్త ప్రసారం బాగా జరుగుతుంది. కాబట్టి ఎక్సర్సైజ్ తప్పు అనుకోవడం కూడా ఓ రకంగా తప్పే. ఇది ఒక రకమైన అపోహ. ఈ అపోహను కూడా తప్పని చెప్పేసి ప్రజలకి మనం అవగాహన కలిగించమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. యూ కెనాట్ డూ మచ్ ఇఫ్ యూ హ్యావ్ టైప్ 1 డయాబెటీస్ యాజ్ ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ జీన్స్. టైప్ 1 డయాబెటీస్ అనేది ముఖ్యంగా చిన్నపిల్లలు, అంటే 15 ఏళ్ళు లోపు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలా అని పెద్దవాళ్ళలో రాదని కాదు, పెద్దవాళ్ళలో కూడా వస్తుంది, కానీ ముఖ్యంగా మనం చూసేది 15 ఏళ్ళ లోపు పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇది కరెక్టే, ఇది జీన్స్తోనే ముడిపడి ఉంది. అంటే తల్లిదండ్రులకి కానీ మన సమీప బంధువులు ఎవరికైనా డయాబెటీస్ ఉన్నట్లయితే వీళ్ళకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జీన్స్తో వచ్చిన జబ్బు కాబట్టి దీన్ని మనం ఏం చేయలేము అని చెప్పేసి నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. అది జీన్స్తో వచ్చిన జబ్బే. కానీ మామూలుగా డయాబెటీస్ పెద్దవాళ్ళలో వస్తే వాళ్ళు ఎటువంటి ఆహార వ్యాయామ నియమాలు చేస్తారో, వాళ్ళు బరువు తగ్గించుకుందామని ప్రయత్నిస్తారో, లేదా ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గిద్దామని ప్రయత్నిస్తారో, అవే ప్రయత్నాలు, అదే లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ చిన్నపిల్లలు కూడా చేసినట్లయితే కొంతవరకు ఉపయోగంగా ఉంటుంది తప్ప ఇది జీన్స్తో వచ్చింది కాబట్టి ఇది పోయేది కాదు, దీన్ని మనం ఏం చేయలేము అనేటువంటి నిరాశ పడకూడదు. అలాగే డయాబెటీస్ ఉన్న మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళకి పుట్టే బిడ్డలందరికీ కూడా డయాబెటీస్ వస్తుందన్నది కూడా తప్పు. ఇది ఫలానా జీను వల్ల వస్తుందని ఇప్పటివరకు గుర్తించలేదు. ఇది ఫెమిలియల్ డిసీజ్ అంటాం కానీ జెనెటిక్ డిసీజ్ అనం. ఇది జీన్స్ వల్ల వస్తుంది కానీ ఏ జీనో తెలియలేదు, ఒక గ్రూప్ ఆఫ్ జీన్స్ కూడా బయటపడలేదు. కాబట్టి తల్లింటికి ఉన్నంత మాత్రాన బిడ్డలందరికీ డయాబెటీస్ రావాలని ఖచ్చితంగా మనం చెప్పలేమండి. ఐ నో వెన్ మై బ్లడ్ షుగర్ ఈజ్ హై ఆర్ లో, అది కూడా తప్పే. నా రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో అన్నది నాకు బయట లక్షణాలతో తెలిసిపోతుంది. నాకు ఇవాళ తల దిమ్ముగా ఉంది, లేకపోతే కంటి చూపు మందగించింది, నాకు కొంచెం నీరసంగా ఉంది కాబట్టి నాకు షుగర్ తక్కువ ఉందని కానీ, లేకపోతే నాకు ఒళ్ళంతా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి షుగర్ ఎక్కువ ఉందని కానీ, ఇలాగా మన శరీరంలో ఉన్న రక్తంలో గ్లూకోజ్ని రక్త పరీక్ష చేసుకోకుండా మన బయట కనిపించేటువంటి లక్షణాలతో అన్వయించడం అనేది తప్పు. అలా చేయడానికి వీల్లేదు. రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేసుకోవాల్సిందే. అప్పుడే కానీ మనకి అసలు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో తెలియదు. అలా కాకుండా వాళ్ళు నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నాకు షుగర్ తగ్గింది కాబట్టి వాళ్ళు మందులు మానేద్దామని, లేకపోతే వాళ్ళు నాకు ఏదో కంటి చూపు సరిగ్గా కొంచెం తేడాగా కనిపిస్తుంది, షుగర్ ఎక్కువ ఉన్నట్టుంది, ఒక మాత్ర ఎక్కువ వేసుకుందామని కానీ అనుకోవడం అనేది చాలా తప్పు. ఇది ఒక పెద్ద అపోహ. దీన్ని కూడా తెలుసుకుని ఇలాంటివి చేయొద్దని చెప్పేసి ఆరోగ్య సంస్థ మనకి చెప్తోంది. డయాబెటీస్ ఈజ్ ఎ డెత్ సెంటెన్స్. అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే ఇక మనకు ఇంకో మార్గం లేదు, ప్రాణాంతకం అవుతుంది అనేది కూడా చాలా తప్పైన విషయం. డయాబెటీస్ చిన్న వయసులో వచ్చినా, పెద్ద వయసులో వచ్చినా, తీవ్రంగా ఉన్నా, మొదటిసారి 250-300 మిల్లీగ్రాములుగా బయటపడినా, డయాబెటీస్ నియంత్రణ కఠినంగా ఉన్నా, అంటే మన డయాబెటీస్ ఎంత కష్టపడినా, మందులు వేసుకున్నా, ఇన్సులిన్ వేసుకున్నా అది 100 మిల్లీగ్రాములు రాకపోవటం అనేది జరిగినా, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది డాక్టర్ సలహాతో పరీక్షలు చేసుకుంటూ మందులు వేసుకున్నట్లయితే ఇది ప్రాణాంతకం అయిపోయి ఇదొక డెత్ సెంటెన్స్ అనేది తప్పు.
డయాబెటీస్ అనేది అలా ఏం కాదు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ లేని వాళ్ళకన్నా కూడా క్రమశిక్షణతో ఎక్కువగా ఉండటం వలన, ఆహార వ్యాయామ నియమాలు ఎక్కువ పాటించటం వలన అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా డయాబెటీస్ లేని వాళ్ళకన్నా ఎక్కువ కాలం బతుకుతారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ఇది డెత్ సెంటెన్స్ అని చెప్పేసి ఒక తప్పు అపోహ పెట్టుకోకూడదు. టేకింగ్ మెడిసిన్స్ డిస్ట్రాయ్స్ కిడ్నీస్. ఇది ఎందుకో మరి ఇది కూడా ఒక పెద్ద అపోహ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మందులు వేసుకుంటే అంటే మాత్రలు వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి కాబట్టి ఓన్లీ వ్యాయామం చేసుకుందాం, ఎక్సర్సైజ్, ఆహార నియమాలు పాటిద్దాం అని కొంతమంది అనుకుంటారట. ఇది కూడా ఒక పెద్ద అపోహ. డయాబెటీస్ అనేది ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన మందులు, ఇంజక్షన్లు, మాత్రలు వేసుకోవాలి తప్ప మనం ఉట్టి ఆహార వ్యాయామ నియమాలు పాటించినంత మాత్రాన మూత్రపిండాల వ్యాధి రాకుండా నివారించడం అనేది తప్పు. అది ఇలాంటి అపోహలు పెట్టుకోకూడదు. మనం ఏదో ఆహారంతోనూ వ్యాయామంతోనే డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుని డయాబెటీస్తో వచ్చేటువంటి ఆ కాంప్లికేషన్లు అన్నీ నివారించుకోవటం అనేది చాలా తప్పైన అపోహ. ఇలాంటి అపోహలు కూడా నివారించమని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి ఈ విషయాన్ని కూడా చెప్తోంది. ఈ డయాబెటీస్ గురించిన అపోహలు ఇప్పుడు నేను చెప్పాను కదా చాలా విషయాలు. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని డయాబెటీస్ చికిత్సలో ఉన్నటువంటి మెలకువలు, మనం చేసేటువంటి తప్పులు, మన ఆలోచనలో తప్పులు కూడా తెలుసుకుని దాని సక్రమంగా డయాబెటీస్ని మనం చికిత్స చేసుకున్నట్లయితే అది నియంత్రణలో ఉంటుంది. అలాగే మనం డయాబెటీస్ని జయించవచ్చు. బీట్ డయాబెటీస్ అనేటువంటి స్లోగన్కి సార్థకత అది. అలాగే ప్రివెంట్ డయాబెటీస్ రాకుండా కూడా నివారించుకోవచ్చు అన్నమాట. ఇలాంటి అపోహల గురించి ఇవాళ మీరందరూ తెలుసుకుని మీ బీట్ డయాబెటీస్ అనే దాన్ని సార్థకత చేస్తారని ఆశిస్తున్నాను.